బిగ్ బ్రేకింగ్స్ జనరల్ ఫార్మేట్ లో ఎట్ ఏ టైం సింగిల్ బ్రేకింగ్ కాకుండా ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ తో పాటు వాటికి సంబంధించిన విజువల్స్ మీ ముందుకు తీసుకొచ్చాం. స్ట్రైట్ గా బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్స్ చూద్దాం. ఫస్ట్ మన ముందు 4 బిగ్ బ్రేకింగ్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ బ్రేకింగ్, రెమాల్ ఎఫెక్ట్ తో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగర్ కర్నూల్లో ఇప్పటికే 9 మంది మరణించినట్లుగా మనకి బ్రేకింగ్ వార్త అందుతోంది. దాని గురించి డీటెయిల్ గా చూద్దాం. నెక్స్ట్ బ్రేకింగ్, తెలంగాణ రాజకీయాల్లో కుంభకోణాల గోల నడుస్తోంది. ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక థర్డ్ బ్రేకింగ్, పల్నాడు అల్లర్ల ఎపిసోడ్ కాపుక రేపుతోంది. హింసకు బాధ్యులు మీరంటే మీరు అని ఆరోపించుకుంటున్నాయి పార్టీలు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, ఐపీఎల్ ఫైనల్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ అప్పుడే 3 వికెట్లను కోల్పోయింది. ఈ 4 బ్రేకింగ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇంకా డీటెయిల్డ్ గా చూస్తే, ఫస్ట్ బ్రేకింగ్ రెమాల్ ఎఫెక్ట్ కి సంబంధించింది మనం చూసాం. రెమాల్ ఎఫెక్ట్ తో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో ఈ భారీ వర్షాలకు 9 మంది మృత్యువాత పడ్డట్లుగా తెలుస్తోంది. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని మోదీ ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో తుఫాన్ తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఎలాంటి విపత్తునైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటుంది ఎన్డీఆర్ఎఫ్ అలాగే నేవీ బృందాలు. ఇక బ్రేకింగ్ 2 లోకి వెళితే, తెలంగాణ రాజకీయాల్లో కుంభకోణాల గోల. ఎస్, కాంగ్రెస్ భారీ స్కామ్లు చేస్తోందంటున్నారు కేటీఆర్. ఒక్కటైనా నిరూపించాలి అంటూ సర్కార్ కౌంటర్ ఇస్తోంది. అధికార విపక్షాల మధ్య జరుగుతున్న మాటల దాడి మరింత పీక్స్ కు వెళ్లిపోయింది. ప్రజారోగ్యం పైన ఇంకా తగాదా తగ్గట్లేదు. ఇక థర్డ్ బ్రేకింగ్ చూస్తే కాకరేపుతుంది పల్నాడు అల్లర్ల ఎపిసోడ్. పిన్నెల్లి హత్యకు టీడీపీ ప్రయత్నిస్తోంది అని పేర్ని అంటున్నారు. మీరే దాడులు చేసుకుని మాపై నిందలు వేస్తున్నారా అంటున్నారు వర్ల. పోలింగ్ జరిగినప్పటి నుంచి టీడీపీ, వైసీపీలు, ఈసీ సహా డీజీపీ వరుస ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. అల్లర్లు మీరు కారణమంటే మీరే కారణమంటూ పరస్పరం ఆరోపించుకుంటున్నాయి ఇరు పార్టీలు కూడా. ఇక ఫోర్త్ బ్రేకింగ్, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఎస్ఆర్హెచ్. అప్పుడే 3 వికెట్లు కోల్పోయింది. చెపాక్ వేదికగా తాడో పేడో అంటున్నాయి ఇరు జట్లు. దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఐపీఎల్లో 4వ ఫైనల్ కి చేరాయి ఇరు జట్లు. 3వసారి కప్ పై కన్నేశాయి ఈ 2 జట్లు. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో.